ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం 6.7 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దీనితో బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద కొనసాగుతుండటంతో రేపటి అమ్మవారి తెప్పోత్సవం రద్దయ్యే అవకాశాలున్నాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా చూసుకుంటే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో అటు శ్రీశైలము ఇటు నాగార్జున సాగర్ నుంచి కూడా ఇటు ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రకాశం బ్యారేజీ వద్ద 16 అడుగుల మేర కృష్ణా ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎగువ నుంచి 6,53,828 క్యూసెక్ల నీరు ఇక్కడికి వస్తుంది. అదేవిధంగా మెయిన్ కెనాల్ నుంచి కూడా 8,127 క్యూసెక్ల నీరు వస్తూ ఉంది. అలాగే కేడబ్ల్యూ మెయిన్ కెనాల్ ద్వారా 7,026 క్యూసెక్ల నీరు వస్తుంది. దీంతో మొత్తం ప్రకాశం బ్యారేజీ నుంచి కూడా మొత్తం దిగువకు 6,70,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా దాదాపు 3 రోజుల నుంచి కూడా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అయితే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతోని వరద వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రేపు ఈ దసరా ఉత్సవాల భాగంగా కనకదుర్గ అమ్మవారిని తెప్పోత్సవం మీద కృష్ణానది విహారం కోసం అనేది చేస్తారు. అయితే ఈ వరద ప్రవాహం ఉండటంతో ఇంకా దానిపైన ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేరు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మాత్రం ఏదైతే అమ్మవారి కృష్ణానది విహార సేవ ఏదైతే ఉంటుందో దానిని రద్దు చేసే అవకాశాలు కనబడతా ఉంది. ఇప్పుడే దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేయాలా వద్దా అనే సంశయంలోని ఇంకా దేవాదాయ శాఖ అధికారులు ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా గత కొన్ని నెలలుగా చూసుకుంటే దాదాపు 2 నెలలుగా కూడా కృష్ణా బ్యారేజీకి ఎగువ నుంచి నీరు వస్తూనే ఉంటుంది. ప్రస్తుతం మొత్తం 70 గేట్ల నుంచి కూడా ఎగువ నుంచి వస్తున్న మొత్తం నీటిని కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే రెండో ప్రమాద హెచ్చరిక నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండటంతో నదీ స్నానాలకు మాత్రం పూర్తిగా నిషేధించారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే దూర ప్రాంతాల నుంచి భక్తుల స్నానాల కోసం జల్లు స్నానాలు అనేది ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఒక పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ఎవరు కూడా నదీ ఘాట్లో దిగవద్దని ఇప్పటికే పదే హెచ్చరిక బోట్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. దీంతో జల్లు స్నానాలకి భవానీ భక్తులు కానీ అదే ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు కూడా పరిమితం అవుతున్నారు. అదే విధంగా చూసుకున్నట్టు ఈ రోజు రేపటితో కూడా దసరా ఉత్సవాలు ముగిస్తున్నాయి. అయితే ఈ రోజు నుంచి కూడా భవానీ భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో ఈ ఘాట్ల వద్ద SDRF సిబ్బందిని కూడా ప్రత్యేకంగా నియమించారు.